హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. అంతకంటే ముందు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ ఆకు, లవంగం, సాజీరా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, ఆనియన్, నిమ్మరసం. ఏదైతే మనం సన్నగా తరుముకున్న ఆనియన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్గా వచ్చేంత వరకు. మనం 70% ఆఫ్ మటన్ని కుక్కర్లో ఉడకబెట్టుకొని దీన్ని గార్నిష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్ ఆఫ్ పెరుగు, లవంగం, ఇలాచి, సాజీరా, గరం మసాలా పౌడర్ మనకు టేస్ట్కి సరిపోయేంత వేసుకోవచ్చు, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, మనం సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, 2 tablespoons of మిర్చి పౌడర్, సరిపడంత సాల్ట్, 1/2 tablespoon ఆఫ్ పసుపు, మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఇందులో 3 tablespoons ఆఫ్ నిమ్మరసం, ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైతే అన్ని ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నామో ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ వరకు మనం మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. బాస్మతి రైస్ కిలో మటన్కి 1.5 రైస్ 1 kg తీసుకోవచ్చు. ఆ బాస్మతి రైస్ని మనం 1/2 అవర్ వరకు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్, ఆయిల్, సాజీరా, లవంగం, బిర్యానీ ఆకు, ఇలాచి, కొత్తిమీర, పుదీనా, మనకు సరిపడేంత సాల్ట్. బాగా మరిగాక ఈ వాటర్లో మనం ఏదైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో ఉడకబెట్టుకోవాలి. ఈ రైస్ని 70 to 80% వరకు ఉడకబెట్టుకొని ఏదైతే మనం స్టఫ్ చేసుకున్న మటన్లో వేసుకోవాలి. ఏదైతే మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ని అది గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది కింద. రెడీ అయిపోయిందండి యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ. వావ్, చూస్తుంటేనే చాలా నోరు ఊడిపోతుంది. ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.